రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని మక్తల్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గ పరిధిలో 7,000 రేషన్ కార్డులను నూతనంగా మంజూరు చేశారని, ఇందులో భాగంగా దాదాపు 43,000 మంది పేర్లను కొత్తగా యాడ్ చేశారని అన్నారు. దీంతో పాటు 52 గ్రామాల్లో రేషన్ షాపులు లేకపోవడంతో ఇప్పటికే 38 గ్రామాల్లో రేషన్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఏకంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించామని, పనులు సాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికుమార్, నేతలు కోళ్ల వెంకటేష్, డైరెక్టర్లు శ్రీనివాస్, ఫయాజ్, నేతలు వలంపల్లి లక్ష్మణ్, గొల్లపల్లి నారాయణ, శంషుద్దీన్, కావల్ రాజేందర్, వాకిటి శ్యామ్, వాకిటి హనుమంతు, పంచలింగాల నాగేష్, టీవీ వెంకటేష్, లాలా, మిస్కిన్ నాగరాజ్, కల్లూరి గోవర్ధన్, బోయ నరసింహ, భాస్కర్, అఫ్రోజ్, దండు రాము, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.